జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో హైదరాబాద్ సమస్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు, మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో వీధి దీపాలు, నాలాల విస్తరణ, వరదల విలయం, ట్రాఫిక్ ఇబ్బందులు సహా పలు అంశాలపై చర్చ జరిగింది. రోడ్లు లేవు, కొన్నిటికి లైటింగ్ లేదు, కొన్నిటికి వాటర్ సప్లై, వాటర్ కనెక్షన్ అయితే అసలు లేనే లేదు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు, కరెంటు సప్లై లేదు. వాళ్ళకు రూరల్ ఏరియాలో 5 కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రాత్రిపూట పోవాలంటే లైట్లు లేవు. ఎక్కడెక్కడైతే కఠిన వాటిని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినాం కాబట్టి ఆ ఇచ్చిన ఇళ్లలో ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతున్నాయో తక్షణం అది చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కూడా నిరర్ధకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నేను ఈ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ అని చెప్పలేదు. ఎందుకంటే మా దగ్గర కూడా హైయెస్ట్ ఎక్కువ ఉన్నది మా దగ్గరనే ఉండేది, మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి దానిలో ఒక కమిటీ వేసి, కన్నూలు గారు కూడా కొంచెం ప్రొయాక్టివ్ ఉన్న ఆఫీసరే కాబట్టి కొంచెం పని చేయాలని చెప్పి దీనికి ఒక కమిటీ వేసి చేయాలని చెప్పి సూచన చేస్తున్నాం. మన జిహెచ్ఎంసీ ఖర్చు పెట్టే డబ్బు ప్రికాషన్ మేలో 100 కోట్లు అయితే వరదలేస్తే మునిగిపోయేటువంటి ఆస్తి 1000 కోట్లు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఇల్లు ఒకసారి మునిగిపోతే మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పెద్దలు మునిగిపోరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు కింద లో లెవెల్ కట్టుకుని ఉంటారు, బస్తీలు పేదవాళ్ళ అడ్డాలకే నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ ఇల్లు మునిగిపోతే 1 సంవత్సరం దాకా మళ్ళీ వాళ్ళు కూలి చేసినా కూడా అది బాగుపడే ఆస్కారం లేదు. కాబట్టి మూసీ పునరుజ్జీవనంలో కేంద్రం సహకారానికి కృషి చేయాలని ఈటలను కాంగ్రెస్ నేతలు అడగ్గా అభివృద్ధికి తాను ఎప్పుడూ అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు బీజేపీ వర్సెస్ ఎంఐఎం కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం జరిగింది. జీహెచ్ఎంసీలో అడ్డగోలుగా బర్త్ డెత్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారని, 30,000 రూపాయలు ఇస్తే పుట్టకపోయినా పుట్టినట్లు, చనిపోకపోయినా చనిపోయినట్లు సర్టిఫికెట్లు ఇస్తున్నారని అన్నారు. 23లో 25,000 బర్త్ డెత్ సర్టిఫికెట్లు దొంగ వచ్చినాయి జిహెచ్ఎంసీలు అని చెప్పేసి పెద్ద ఇష్యూ అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి కమిషనర్ దాని మీద ఒక ఎంక్వైరీ అయిపోయడం జరిగింది మేడం. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో కార్వాన్, మైదీపట్నం ఇంకా ఇతర సర్కిళ్లలో జరిగినటువంటి ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికెట్లు వచ్చినాయని 25,000 క్యాన్సిల్ చేయడం జరిగింది. అది ఫలక్నామా మలక్పేట నుంచి ఎక్కువగా వచ్చినాయని చెప్పి దాని మీద కూడా రావడం జరిగింది మేడం. అదే 30,000 రూపాయలు తీసుకుంటే పుట్టకున్నా పుట్టినట్టు ఇస్తారు, చచ్చిపోకున్నా చచ్చిపోయినట్టు ఇస్తారు. ఆ ప్రాపర్టీలకు వాడుతారు. చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాపర్టీలు కూడా లాస్ అవుతున్నాయి. హైదరాబాద్ లో రోహింగ్యా ముస్లింస్, బంగ్లాదేశ్ ముస్లింస్ వీళ్ళందరికీ కూడా బర్త్ సర్టిఫికెట్ పోయే ప్రమాదం ఉంది. అదే విధంగా మనం పేల్గావ్ సంఘటన జరిగినాక కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లెటర్లు రాస్తే 272 మంది చార్మినార్ కాడ పాకిస్తాన్ దొరికారని చెప్పి రాశారు. అట్లా బంగ్లాదేశ్ లో ఎంతమంది, రోహింగ్యాలు ఎంతమంది, రోహింగ్యాలు ఒక చెదరగట్టు దగ్గర మన చంద్రాయగుట్ట దగ్గర బాలాపూర్ అని ఉంటుంది మేడం. బాలాపూర్ పైన బీజేపీ కార్పొరేటర్ వ్యాఖ్యలకు మైనార్టీలపై ఆరోపణలు చేస్తే ఊరుకోమంటూ ఎంఐఎం కార్పొరేటర్లు హెచ్చరించారు. దీంతో బీజేపీ కార్పొరేటర్ ప్రసంగాన్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నట్లు డిప్యూటీ మేయర్ చెప్పారు. రెడ్డి గారు చెప్పినట్టు మీ బ్యాగ్ తీసుకోవడం జరుగుతుంది, రికార్డ్ లో నుంచి తీసేయడం కూడా జరుగుతుంది. ఓకే, మీరు కూర్చోండి అన్న, మాట్లాడిండ్రు కదా, మీరు కూర్చోండి.